హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది, సునంద ఇద్దరూ కూడా ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉండడంతో హడావిడిగా ఆఫీస్కి బయలుదేరుతారు. ఇక అలా బయలుదేరుతూ ఉండగా ఆఫీస్కి తొందరగా రీచ్ అవ్వడానికి సునంద షార్ట్కట్లో కార్ని నడిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది, ఏంటి అత్తయ్య గారు వేరే రూట్ నుండి తీసుకెళ్తున్నారేంటి అని అంటే, అప్పుడు సునంద, ఇది షార్ట్కట్ ఆనంది, మనం త్వరగా ఆఫీస్కి వెళ్ళడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి సునంద అంటూ ఉంటుంది. ఇక ఇద్దరూ కూడా ఆఫీస్ గురించే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఇంతలోనే ఒక పెళ్లిపీటల మించి పెళ్లి కూతురు పారిపోయి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అనుకోకుండా సునంద కారుకి అడ్డుగా రావడంతో కారు ఒక్కసారిగా డాష్ ఇస్తుంది. దాంతో ఆ అమ్మాయి అక్కడే తలకి గాయమై రక్తం వస్తూ పడిపోయి ఉంటుంది. అది చూసి ఆనంది, సునంద ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్ దిగి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అప్పుడే సునంద, ఆనంది ఆగు అని అంటుంది. దాంతో ఆనంది ఆగిపోతుంది. ఇక సునంద ఆ అమ్మాయిని చూసి, ఆనంది వద్దానంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, నాకు చాలా భయంగా ఉంది అని సునంద అంటుంది. ఏంటత్తయ్య గారు, ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం. ఏం కాదు, మనం ఈ అమ్మాయిని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేద్దాం అని ఆనంది అంటుంది. అప్పుడు సునంద, వద్దానంది, మనం వెళ్ళిపోదాం, కావాలంటే అంబులెన్స్కి ఫోన్ చేద్దాం అని అంటుంది. లేదత్తయ్య గారు, అంబులెన్స్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది, మనం ఇప్పుడే ఈ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని ఆనంది బలవంత పెట్టడంతో ఇక సునంద, ఆనంది ఇద్దరూ కూడా ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఆ అమ్మాయిని చూసి, ఏమైంది అని అడిగితే, చిన్న యాక్సిడెంట్ అయింది డాక్టర్, ఆ అమ్మాయిని మీరే కాపాడాలి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు మేం భరిస్తాం, కానీ ఆ అమ్మాయి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని సునంద చెప్పగానే ఇక డాక్టర్స్ కూడా, సరే మేడం మేము చూసుకుంటాం అని ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక బయట సునంద, ఆనంది ఇద్దరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. డాక్టర్ ఇక ఆ అమ్మాయి కండిషన్ని కాసేపు చెక్ చేసి బయటికి వస్తాడు. ఆ డాక్టర్ బయటికి రాగానే సునంద, ఆనంది ఇద్దరూ కూడా చాలా కంగారు పడుతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది అని అడిగితే, తనకి బ్లడ్ చాలా లాస్ అయింది మేడం, వెంటనే బ్లడ్ ఎక్కించాలి, ఏబీ నెగిటివ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే పిలిపించండి, ఆ బ్లడ్ మా దగ్గర అవైలబుల్ లేదు అని చెప్పగానే ఇక ఆనంది, డాక్టర్ నాది అదే బ్లడ్ గ్రూప్, నేను ఇస్తాను తనకి బ్లడ్ అని ఆనంది చెప్పగానే ఇక డాక్టర్ కూడా, సరే రండి అని చెప్పి ఆనంది దగ్గర బ్లడ్ కలెక్ట్ చేసి ఆ అమ్మాయికి ఎక్కిస్తూ ఉంటారు. ఇక ఆనంది సమయానికి బ్లడ్ ఇవ్వడం వల్ల ఆ అమ్మాయి ప్రాణాపాయం నుండి బయటపడుతుంది. ఇక ఆ అమ్మాయికి ఏ ప్రమాదం లేదు అని తెలుసుకున్న తర్వాత ఆనంది, సునంద ఇద్దరూ కూడా చాలా రిలాక్స్గా ఆఫీస్కి వస్తారు. సునంద, ఆనంది ఆఫీస్కి లేట్గా రావడం చూసి శశికాంత్, ఆదిత్యాలైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటమ్మా, ఏంటానంది ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని అంటే, అప్పుడు ఆనంది, అసలు ఆదిత్య గారు ఏం జరిగిందంటే అని ఆనంది చెప్పబోతూ ఉంటే అప్పుడు సునంద, ఏం లేదురా, అది దారిలో వస్తూ ఉంటే కార్ రిపేర్ అయింది, అది రిపేర్ చేయించుకొని వచ్చేసరికి లేట్ అయింది అని సునంద అబద్ధం చెప్తుంది. సునంద అలా చెప్పగానే ఆనంది కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి ఆనంది, అంతే కదా అని అంటే అప్పుడు ఆనంది, అవునత్తయ్య గారు అని అంటుంది. ఇక వాళ్ళు పోయిన తర్వాత సునంద ఆనంది దగ్గరికి వెళ్ళి, చూడానంది, ఇప్పుడు జరిగింది చెప్తే ఆదిత్య, మీ మామయ్య గారు అందరూ టెన్షన్ పడతారు, ఇప్పుడు ఆ అమ్మాయికి ఏ ప్రమాదం లేదు కదా, ఇప్పుడు మెల్లగా చెప్దాం అని చెప్పి సునంద అంటుంది. ఇక ఆనంది కూడా, సరే అత్తయ్య గారు మీ ఇష్టం అని అంటుంది. ఇక అందరూ కూడా
ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని ఆనంది సునంద ఇద్దరూ కూడా చాలా రిలాక్స్గా ఆ విషయాన్ని మర్చిపోయి చాలా హ్యాపీగా ఉంటారు. ఇక ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే ఆనంది మాత్రం ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి ఈరోజు చాలా పెద్ద ప్రమాదం తప్పింది. అయినా తను పెళ్లిపీటల నుండి పారిపోయి వస్తున్నట్లుగా కనిపిస్తుంది. వాళ్ళ అమ్మ నాన్నలు తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నట్టున్నారు. అందుకే ఆ అమ్మాయి పారిపోయి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరో ఏంటో కనుక్కొని వాళ్ళ అమ్మ నాన్నలకి అప్పగించి తనకి ఇష్టం లేని పెళ్ళి చెయ్యొద్దు అని చెప్పాలి అని ఆనంది ఆ అమ్మాయి గురించే ఆలోచిస్తూ నిద్రపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే ఆదిత్య, చైతన్య, శశికాంత్లు హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ ఉంటారు. అప్పుడే సడన్గా అక్కడికి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. పోలీసులు అక్కడికి రావడం చూసి శశికాంత్, ఆదిత్య, చైతన్యాలు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక శశికాంత్, ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారేంటి అని అంటే అప్పుడు ఎస్ఐ గారు, సార్ బయట ఉన్న బ్లాక్ కలర్ కార్ ఎవరిది అని అంటే అప్పుడు శశికాంత్ దేనికి అని అడుగుతాడు. అప్పుడు ఎస్ఐ గారు చెప్పండి సార్ అని అడిగేసరికి అది మా అమ్మది ఎస్ఐ గారు అని ఆదిత్య అంటాడు. ఇక అప్పుడు ఎస్ఐ గారు అంటే సునంద మేడం గారిదేనా అని అంటాడు. అప్పుడు అవును అని సమాధానం ఇస్తారు. ఇంతలోనే సునంద, ఆనంది ఇద్దరూ కూడా కిందికి వస్తూ ఉంటారు. పోలీసులు అక్కడికి రావడం చూసి సునంద, ఆనంది ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇక జీవన కూడా అక్కడికి వచ్చి పోలీసులు అక్కడ ఉండడాన్ని చూసి ఇదేంటి పోలీసులు ఇక్కడికి వచ్చారు, కొంపతీసి ఆ కుట్టి నా మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చుంటుందా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక సునంద పోలీసుల దగ్గరికి వచ్చి ఏంటి ఎస్ఐ గారు ఇంత ఉదయాన్నే ఇక్కడికి వచ్చారేంటి, మాతో ఏమైనా పనా అని అంటే అప్పుడు ఎస్ఐ గారు సారీ మేడం, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి స్టేషన్కి తీసుకెళ్ళడానికే ఇక్కడికి వచ్చాం అని ఎస్ఐ చెప్పగానే ఇక అందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇక శశికాంత్, ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు, నా భార్యని అరెస్ట్ చేయడం ఏంటి, తనే నేరం చేసింది అని అంటాడు. అప్పుడు ఎస్ఐ గారు తను నేరం చేసింది సార్, మేడం గారు నిన్న ఒక అమ్మాయిని కార్తో యాక్సిడెంట్ చేశారు, తను ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆదిత్య ఏంటి ఎస్ఐ గారు ఏమంటున్నారు మీరు, మా అమ్మ యాక్సిడెంట్ చేయడం ఏంటి, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటే అప్పుడు ఎస్ఐ గారు లేదు సార్ నేను అన్ని డీటెయిల్స్ కనుక్కొనే వచ్చాను అని చెప్పగానే ఇక శశికాంత్ ఎస్ఐ గారు అని గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సునంద ఏమండి మీరు ఆగండి, ఎస్ఐ గారు చెప్పింది నిజమే, నిన్న నేను ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేశాను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఏంటి సునంద ఏమంటున్నావు నువ్వు యాక్సిడెంట్ చేయడం ఏంటి అని అంటే అప్పుడు సునంద మీరు ఆగండి నేను ఎస్ఐ గారితో మాట్లాడతాను అని చెప్పి సునంద ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటుంది. చూడండి ఎస్ఐ గారు మేము మా పని మీద ఆఫీస్కి వెళ్తున్నాం, ఆ అమ్మాయే పరిగెత్తుకుంటూ చూసుకోకుండా మా కార్కి అడ్డుగా వచ్చింది, అయినా ఆ అమ్మాయిని మేము హాస్పిటల్లో అడ్మిట్ చేశాం, తనకి ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బు మొత్తం కూడా మేమే భరిస్తాము అని చెప్పాం. అంతేకాకుండా తన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు అని తెలుసుకున్న తర్వాతే మేము హాస్పిటల్ నుండి ఆఫీస్కి వెళ్ళాం, అయినా మళ్ళీ కేసు ఎవరు పెట్టారు అని అంటే అప్పుడు ఎస్ఐ గారు ఆ అమ్మాయే స్టేట్మెంట్ ఇచ్చింది మేడం, మీరు కావాలనే ఆ అమ్మాయిని యాక్సిడెంట్ చేశారు అని కేసు పెట్టింది అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఆనంది ఏంది ఎస్ఐ గారు మీరు చెప్పేది, ఆ అమ్మాయి కేసు పెట్టడం ఏంటి, మేమే కదా ఆ అమ్మాయికి దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించింది అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు ఎస్ఐ గారు చూడండి మేడం మీదేదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి ప్లీజ్, ఇప్పుడు మాకు సహకరించండి అని ఎస్ఐ గారు సునంద చేతికి బేడీలు వేయబోతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న జీవన అయితే
చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మయ్య, అంటే ఇప్పుడు ఈ జైలర్ జైలుకి వెళ్తుంది. ఇక ఈ ఇంట్లో కుట్టిని ఆపడం నాకు వెన్నతో పెట్టిన విద్య. ఆ కుట్టిని ఎలాగైనా నా కంట్రోల్లోకి తెచ్చుకొని ఈ ఇంటికి నేనే మహారాణిని అవుతాను. ఈ జైలర్ పీడ విరగడవుతుంది అని జీవన చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఎస్ఐ గారు సునంద చేతికి బేడీలు వేస్తూ ఉంటే అప్పుడే ఆనంది, ఎస్ఐ గారు ఆగండి అని అనేసరికి ఇక ఎస్ఐ గారు ఆగిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఏంటి మేడం అని అడగగానే అప్పుడు ఆనంది, చూడండి ఎస్ఐ గారు, ఆ బేడీలు పడవలసింది మా అత్తయ్య గారి చేతికి కాదు, నా చేతికి అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇక సునంద, ఏంటి ఆనంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, మీరు ఆగండి అత్తయ్య గారు, నా గురించి ఆలోచించి చెయ్యని తప్పుకు మీరెందుకు శిక్ష అనుభవించాలి, అందుకే నేను చేసిన తప్పుకి నేనే శిక్ష అనుభవిస్తాను అని చెప్పి ఆనంది మాట్లాడుతూ ఉంటే ఇక సునంద అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక శశికాంత్, ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటే, అవును మావయ్య గారు, నేనే నిన్న అత్తయ్య గారు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అత్తయ్య గారు ఎంత చెప్పినా వినకుండా నేను డ్రైవ్ చేస్తాను అని నేను డ్రైవ్ చేశాను. అలా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఆ అమ్మాయి కార్కి అడ్డుగా వచ్చింది. అప్పుడైనా నేను బ్రేక్ వేయలేక కార్ని కంట్రోల్ చేయలేకపోయాను. అందువల్లే ఈరోజు ఈ నష్టం జరిగింది. నేను చేసిన తప్పుకి అత్తయ్య గారు శిక్ష అనుభవించడం ఏంటి? ఎస్ఐ గారు పదండి, నేను స్టేషన్కి వస్తాను అని ఆనంది చెప్పగానే ఇక అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇక సునంద, ఆనంది ఏంటిది అని అంటూ ఉంటే అత్తయ్య గారు ప్లీజ్ మీరేం మాట్లాడకండి అని ఆనంది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆనంది అలా వెళ్ళిపోతూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఆనందిని పోలీసులు తీసుకెళ్ళిన తర్వాత సునంద అక్కడే సోఫాలో కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక శశికాంత్ సునంద దగ్గరికి వెళ్ళి, ఏంటి సునంద ఇది అని అంటే, ఏం చేయమంటారండి, చెయ్యని తప్పుకి ఆనంది ఈరోజు ఆ నేరాన్ని మొత్తం తన నెత్తిన వేసుకుంది అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక ఆదిత్య, ఏంటమ్మా ఏమంటున్నావు నువ్వు అని అంటే అప్పుడు సునంద, అవునరా, అది అసలు కార్ డ్రైవ్ చేసింది నేనే ఆ అమ్మాయికి యాక్సిడెంట్ చేశాను. కానీ నా గౌరవం, నా పరువు, నా గురించి ఆలోచించి ఆనంది చెయ్యని నేరాన్ని తన నెత్తిన వేసుకొని ఈరోజు జైలుకి వెళ్ళింది. నా కోడల్ని ఎలారా కాపాడుకునేది? అసలు ఆ అమ్మాయిని నేను అక్కడే వదిలేసి వెళ్దామన్నా కూడా ఆనందియే బలవంతంగా పట్టుబట్టి ఆ అమ్మాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేయించింది. అంతేకాకుండా ఆ అమ్మాయికి బ్లడ్ అవసరం ఉంటే తన బ్లడ్ ఇచ్చి ఆ అమ్మాయిని కాపాడింది. ఇంత చేసినా మన మీద ఆ అమ్మాయికి ఎందుకురా ఇంత కక్ష అని సునంద అంటూ ఉంటుంది. ఇక వెంటనే, లేదు, నా కోడల్ని నేను వెంటనే బెయిల్ మీద ఇంటికి తీసుకొచ్చుకుంటాను, పదండి వెళ్దాం, రే చైతన్య పదరా అని చెప్పి సునంద, శశికాంత్, చైతన్య ముగ్గురు కూడా స్టేషన్కి వెళ్తూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న జీవన, ఈ జైలర్ స్టేషన్కి వెళ్తుంది అనుకుంటే ఆ కుట్టి వెళ్ళిందేంటి? పోనీలే, ఎవరో ఒకరు వెళ్ళారు కదా, ఇప్పుడు ఈ ఇంట్లో ఒక్కరిని కంట్రోల్లోకి తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట అని జీవన కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనందిని జైలుకి తీసుకెళ్తారు. ఇక సునంద, శశికాంత్, చైతన్యాలు ముగ్గురు కూడా ఆనందికి బెయిల్ ఇప్పించడం కోసం లాయర్ని తీసుకొని స్టేషన్కి వెళ్తారు. ఇక సునంద వాళ్ళు స్టేషన్కి వెళ్ళేసరికి ఆనంది సెల్లో ఉంటుంది. ఆనంది బాధపడుతూ ఉండడం చూసి సునంద, శశికాంత్, చైతన్యాలు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక సునంద ఆనంది దగ్గరికి వెళ్ళి ఆనంది అని పిలవగానే ఇక ఆనంది అత్తయ్య గారు అని చెప్పి ఇక సునంద దగ్గరికి వెళ్తుంది. ఇక సునంద, ఏంటి ఆనంది, ఎందుకు ఇలా చేసావు? నేను చేసిన తప్పుని నువ్వెందుకు నెత్తి మీద వేసుకున్నావు అని అంటే అప్పుడు ఆనంది, లేకపోతే ఏం చేయమంటారు అత్తయ్య, ఇప్పుడు మీరు ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వచ్చారు అంటే మన కుటుంబం పరువు ఏమైపోతుంది? మన బిజినెస్లన్నీ కూడా దెబ్బతింటాయి, మీ పరువు అంతా పోతుంది. అందుకే మీకు అలా జరగకూడదు అని, మన కుటుంబం పరువు పోకూడదు అని ఆ నేరాన్ని నా మీద వేసుకున్నాను. అదే నేను అనుకోండి, నిన్న కాక మొన్న వచ్చింది అని
వదిలేస్తారు. అదే మీరైతే ఇన్ని రోజులు మీరు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు అన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరవుతాయి అని ఆనంది మాట్లాడుతూ ఉంటే ఇక శశికాంత్ చైతన్యాలు కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. ఇక శశికాంత్ ఏంటమ్మా నీది ఇంత గొప్ప మనసేంటి అని అంటే అప్పుడు ఆనంది మామయ్య గారు నేను ఎవరి కోసం చేశాను, మా అత్తయ్య కోసం చేశాను. మా అమ్మ లాంటి అత్తయ్య కోసం తను చేసిన తప్పుని నా నెత్తి మీద వేసుకున్నాను. నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను మామయ్య గారు అని ఆనంది అంటూ ఉంటే ఇక సునంద చైతన్య శశికాంత్ అయితే చాలా ఎమోషనల్గా బాధపడుతూ ఉంటారు. ఇక సునంద లేదానంది ఇప్పుడే నిన్ను నేను బెయిల్ మీద తీసుకెళ్తాను అని చెప్పి ఇక లాయర్ గారు చెప్పండి అని చెప్పి ఇక సునంద లాయర్ గారితో చెప్పగానే లాయర్ గారు ఎస్ఐ గారికి కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తూ ఇప్పుడు ఆనందిని మేము బెయిల్ మీద తీసుకెళ్తాం అని చెప్పగానే ఇక ఎస్ఐ గారు లేదు బెయిల్ చెల్లదు, ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, దానివల్ల ఇప్పుడు ఆనంది గారికి బెయిల్ ఇవ్వడం కుదరదు అని చెప్పగానే ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఎస్ఐ గారు ఏమంటున్నారు మీరు అని అంటే సారీ మేడం, వాళ్ళు కావాలని మీరు ఆ అమ్మాయిని కార్తో కోపంగా గుద్దేసి వెళ్ళిపోయారు అని స్టేట్మెంట్ ఇచ్చింది, దానివల్ల మేమేం చేయలేం అని ఎస్ఐ గారు చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక చేసేదేం లేక సునంద శశికాంత్ చైతన్యాలు ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఆదిత్య ఏంటమ్మా ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, పాపం చెయ్యని తప్పుకి ఆనంది అక్కడ శిక్ష అనుభవిస్తుంది అని చెప్పగానే ఇక సునంద అవునరా అది ఆ శిక్ష నేను అనుభవించినా కూడా నాకు ఇంత బాధ ఇంత నరకయాతన ఉండేది కాదు. నేను చేసిన తప్పుని తన కన్న తల్లి చేసింది అనుకొని తన నెత్తిని వేసుకొని శిక్ష అనుభవిస్తుంది, అలాంటి బిడ్డని కాపాడుకోలేకపోతున్నాను అని ఇక సునంద ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడే చైతన్య అమ్మ మీరు వింటాను అంటే నేను ఒక మాట చెప్తాను అని చైతన్య అంటాడు. అప్పుడు సునంద చెప్పరా, మీ వదినని బయటికి తీసుకురావడం కోసం మీరు ఏం చెప్పినా చేస్తాను, ఏం చెప్పినా వింటాను అని సునంద అంటుంది. అప్పుడు చైతన్య అమ్మ వదినని ఇప్పుడు జైలు నుండి బెయిల్ మీద బయటికి తీసుకురావడం ఎవరి వల్ల కాదమ్మా, ఒక్కరి వల్ల మాత్రమే అవుతుంది అని చెప్పగానే ఇక సునంద చెప్పరా ఎవరు నా కోడల్ని బయటికి తీసుకొస్తారు చెప్పరా, వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే నేను నా కోడల్ని బయటికి తీసుకొచ్చుకుంటాను అని సునంద బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడు చైతన్య ది గ్రేట్ లాయర్ జ్యోతి గారు అని చెప్పగానే ఇక సునంద ఆదిత్యలైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జీవన కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వీడేంటి మా అమ్మ పేరు చెప్పాడు, ఇప్పుడు మా అమ్మ కుట్టికి ఆ పరిస్థితిలో ఉంది అంటే ఏం చేసైనా సరే కుట్టికి బెయిల్ ఇప్పిస్తుంది, అదే కానీ జరిగితే మళ్ళీ ఈ రెండు కుటుంబాలు కలుస్తాయి చా అని జీవన చిరాగ్గా అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద ఏంట్రా నువ్వనేది లాయర్ జ్యోతినా అని అంటే అప్పుడు చైతన్య అవునమ్మా లాయర్ జ్యోతి గారైతేనే ఇప్పుడు వదినని బయటికి తీసుకురాగలరు అని చెప్పగానే ఇక ఆదిత్య రే లేదురా ఆవిడ తీసుకురావడం ఏంటి, చాలామంది లాయర్స్ ఉన్నారు కదా అని అంటే అప్పుడు చైతన్య లేదన్నయ్య లాయర్స్ అందరూ కూడా ఒక ముద్దాయి గురించి ఆలోచించినట్టే ఆలోచిస్తారు, కానీ అదే లాయర్ జ్యోతి గారు అయితే వదినని తన కన్న కూతుర్లా చూసుకున్నారు కాబట్టి తన కూతుర్ని బయటికి తీసుకురావడం కోసం కన్న తల్లిలా ఆలోచించి ఎంత దూరమైనా వెళ్ళి వదినని ఖచ్చితంగా బెయిల్ మీద బయటికి తీసుకొస్తుంది అని చెప్పగానే ఇక సునంద అయితే నిజంగానే లాయర్ వల్లే ఇది అవుతుంది అని అనుకుంటుంది. ఇక వెంటనే చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటే ఇక శశికాంత్ ఆదిత్య ఎక్కడికి వెళ్తున్నావు సునంద అని శశికాంత్ అంటాడు. అప్పుడు సునంద లాయర్ జ్యోతి ఇంటికి వెళ్తున్నానండి అని చెప్పగానే ఇక చైతన్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక సునంద చాలా బాధగా లాయర్ జ్యోతి ఇంటికి వెళ్తుంది. ఇక సునంద చాలా బాధగా అక్కడికి రావడం చూసి అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జ్యోతి సునంద గారు
మీరేంటండి ఇక్కడికి వచ్చారు అని చెప్పగానే ఇక సునంద 2 చేతులు ఎత్తి జ్యోతికి నమస్కరిస్తుంది. జ్యోతి గారు, మీకు 2 చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను. నా పెద్ద కోడలు ఆనందిని మీరే కాపాడాలి అని చెప్పగానే ఇక జ్యోతి, సూర్య, ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జ్యోతి కూడా ఒక్కసారిగా స్టన్ అయిపోయి, ఏంటి సునంద గారు, కుట్టికి ఏమైంది, కుట్టికి ఏం కాలేదు కదా అని అంటూ ఉంటే అప్పుడు సునంద జరిగిన విషయం మొత్తం కూడా జ్యోతితో చెప్తూ ఉంటుంది. నేను చేసిన తప్పుని ఆనంది తన నెత్తిన వేసుకొని ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది. నా కోడల్ని నేను బయటికి తీసుకురాలేకపోతున్నాను. దయచేసి నువ్వే నా కోడలికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురావాలి అని సునంద బ్రతిమలాడుతూ ఉంటే ఇక జ్యోతి, సూర్య అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక జ్యోతి, మీరేం బాధపడకండి సునంద గారు, మీ కోడలు కాదు కుట్టి నా కూతుర్ని ఎలా బయటికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. నేను మీకు మాటిస్తున్నాను, రేపు ఉదయం కల్లా కుట్టి మీ ఇంట్లో ఉంటుంది అని జ్యోతి చెప్పగానే సునంద చాలా సంతోషపడుతూ జ్యోతికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఆనంది ద్వారా ఇక సునంద, జ్యోతిలు కలవబోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.